ఏరా సైడ్ హీరో, మీ హీరో ఏడి? ఏరా మొన్నేదో మీ హీరో ఉన్నాడని తెగ రెచ్చిపోయావు, ఇప్పుడు రెచ్చిపోరా చూద్దాం. ఏంటే మొన్న వస్తావా అంటే వేలు చూపించావు, ఇప్పుడు చూపించవే. రే చూడండి రా, జంట చల్లబడిపోయింది. అవునరా. రేయ్ వద్దు, శ్రీకి తెలిసిందంటే మీ అందరిని పరిగెత్తించి మరి కొడతాడు. ఎక్కడ్రా శ్రీ? పరిగెత్తించి కొడతాడా? రమ్మను. ఏరా నేను లేకపోతే ధైర్యం వచ్చిందిరా నీకు? రారా రా. కావ్య నీ చెప్పు తీసుకొని వీడి కొట్టు. అన్నయ్య భయపడకు, నేనున్నాను. కొట్టు. పోరా. రేయ్ మొన్న గణేష్ నిమజ్జనంలో మిస్ అయ్యవరా, నిన్న థియేటర్లోనూ మిస్ అయ్యవరా. నిన్ను వదలనరా, 24 hours లో చంపేస్తా. ఇక్కడే ఉన్నాను కదరా, రారా. రే పదరా పద. రారా చూసుకుందాం. రే మావా, తనని పక్కన పెట్టుకొని ఈ టైంలో పార్టీ ఇవ్వటం నాకేం బాగాలేదురా. రేయ్ పొద్దున రాజేష్ గారికి నువ్వు ఇచ్చిన జలక్కి నాకు చాలా హ్యాపీగా ఉందిరా. తాగరా. అవునరా సంజయ్ ఇది? వస్తానందిరా, నేనే రమ్మన్నాను. బావా నువ్వు తాగుతున్నావా? చక్రి చిన్న పార్టీ ఇస్తున్నాళ్లే. మరి నన్నెందుకు పిలిచావు? పర్లేదు, ఎలాగో వచ్చావు కదా, కాసేపు ఉండు. ఒకసారి దగ్గర్రా. అబ్బా మీ జంట మేడ్ ఇచ్చేదర్రా. రేయ్ నీకు మంది ఎక్కువైందిరా. అది కాదురా, నిజంగా చూడు సూపర్ గా ఉన్నారు మీరిద్దరు. మీ ఇద్దరు కూడా సూపర్ గా ఉన్నారా. హలో రే చక్రి, నాకు ఒక అర్జెంట్ పని ఉందిరా, నేను వెళ్తాను. మరి సంజయ్ రా. నువ్వు సంజయ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి. ఓకే యు గో. బాయ్ సంజయ్. హలో సార్, పోలీస్ స్టేషన్ సార్. అవును సార్ ఇక్కడ శవం పడి ఉంది సార్. నువ్వేనా ఫోన్ చేసింది? అవును సార్. శవం ఎక్కడా? అక్కడ సార్. కానిస్టేబుల్స్ సార్. ఇక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో కొంచెం వెతకండి. ఓకే సార్. సార్ పర్సు. అది ఓపెన్ చేసి చూడు ఏమున్నాయో. ఓకే సార్. సార్ ఓటర్ కార్డ్ సార్. సార్ పాన్ కార్డు ఉంది సార్. ఇంకా సార్ ఇతను ఐడి కార్డ్ సార్. ఇతను మీలో ఎవరికైనా తెలుసమ్మా? తెలీదు సార్. మీకు తెలీదు. కానిస్టేబుల్ సార్ ఈ కార్డ్స్ ఆధారంగా సార్. వీళ్ళ పేరెంట్స్ బంధువులు ఎవరు కనుక్కొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. ఓకే ఓకే.
ఆగండి సీను ఆంటీ ఆగండి సీను కొడుకా ఆంటీ ఆగండి కొడుకా ఉండండి ఆంటీ వద్దు. కొడుకా ఆంటీ వద్దండి సీను ఎంత పని ఆగండి. జరిగిందిరా ఆంటీ. ఎవరు చేశారా ఈ అన్యాయము సీను అయ్యో అయ్యో బాబు అయ్యో బాబా బాబా సీను నాయనా కానిస్టేబుల్ ఈవెన్ కొంచెం పక్క తీసుకెళ్ళు. అయ్యో నాయనా వెళ్ళండి వెళ్ళండి. సీను నీ పేరేం పేరు? నా పేరు చక్రి సార్. ఇతను నీకేమవుతాడు? నా ఫ్రెండ్ సార్. ఏం చేస్తూ ఉంటాడు? బిజినెస్ చేస్తుంటారు సార్. నువ్వేం చేస్తుంటావు? నేను కూడా బిజినెస్ చేస్తుంటాను సార్. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఇతను మరదలు సార్. కానిస్టేబుల్ సార్. 7 పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. మీరు ఒకసారి స్టేషన్కి రండి. అలాగే సార్. చెప్పండమ్మా, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు బాబు మాకెవరూ శత్రువులు లేరు మాకెవరి మీద అనుమానం లేదు బాబు నీకెవరి మీద అనుమానం ఉందా? సార్ 100% మా శ్రీని ఆ రాజేష్ గారు చంపుంటాడు సార్. వాట్? నిన్న మాకు వాడికి గొడవైంది సార్. ఆ గొడవలో 24 గంటల్లో నిన్ను చంపేస్తానని మా శ్రీతో అన్నాడు సార్ వాడు. సార్ కొట్టండి సార్, మాకేం తెలియదు సార్. చెప్పండి. ఏం చేయలేదు సార్. ప్లీజ్ సార్ కొట్టకండి సార్. సార్ ఏం కాదు సార్, మాకేం తెలియదు సార్. సార్ కొట్టకండి సార్. సార్ ఆపండి. రేయ్ లేరా. ఏంటి చంపేస్తాను వార్నింగ్ ఇచ్చావంట? అంటే మీరే చంపేశారు కదా? సార్ లేదు సార్. సార్ నాకేం తెలియదు సార్. నిజం సార్. సార్ కావాలంటే మా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయండి సార్. నిజం సార్, మేము చంపలేదు సార్. ప్లీజ్ సార్, ఇంకెప్పుడు అలాంటి గొడవలకు వెళ్ళండి సార్. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కి వచ్చి కనిపించాలి. అలాగే సార్. ఇంకొకసారి ఇలాంటి గొడవలకు కానీ దిగారంటే చంపేస్తా రాస్కెల్స్. ప్లీజ్ సార్. లేదు సార్, ఇంకెప్పుడు వెళ్ళండి సార్. ఇంకెప్పుడు వెళ్ళం. కానిస్టేబుల్ సార్. వీళ్ళ దగ్గర సంతకాలు తీసుకుని పంపించు. ఓకే సార్. వెళ్ళండి. పదండి రండి. చూడండమ్మా, ఆ రాజేష్ని చూస్తుంటే చంపేంత ధైర్యం ఉన్నలా కనిపించట్లేదు. ఈ మధ్యకాలంలో అనుమానాస్పదమైన సంఘటనలు ఏమైనా ఉంటే చెప్పండి. సార్ ఒక నెల రోజులుగా మా సీనులో మార్పు కనిపించింది సార్. ఎక్కడి నుంచి తెచ్చేవాడో తెలియదు గాని వేలకు వేలు తెచ్చేవాడు సార్. అడిగితే పనిచేస్తున్నాననేవాడు. నువ్వు వేరే ఇళ్లలో పనిచేయడం ఎందుకు, వద్దు మానే అన్నాడు సార్. నీకేమన్నా తెలుసా? నాకు తెలియదు సార్. సార్ ఏంటమ్మా? ఒకనాడు మా సీను ఒంటి నిండా దెబ్బలతో మా తమ్ముడింటికి వచ్చాడని మా తమ్ముడు వచ్చి చెప్పాడు సార్. ఒంటి నిండా దెబ్బలతోనా? అవును సార్. బావా ఏమైంది బావా? ఏమైంది బావా? మాట్లాడుకో. ఈ దెబ్బలేంటి నేను బావా? ఎక్కడున్నట్టు ఎవరికి తెలియకూడదు. బావా ఏమైంది బావా? ఈ దెబ్బలేంటి బావా? మాట్లాడకని చెప్పానా? ఇవన్నీ నీకు అనవసరం. బావా ఏమైనా తింటావా? నేను ఫుల్గా టైర్డ్ అయి ఉన్నాను. నేను పడుకుంటాను. బావా బావా రేయ్! రేయ్! ఏయ్ విక్రమ్ రాజ్, నిన్ను వదలండి రేయ్. నిన్ను వదలను, చంపేస్తాను నిన్ను. రేయ్, నిన్ను వదిలే ప్రసక్తి లేదురా. ఇంతకీ విక్రమరాజ్ అంటే ఎవరు? నేను పనిచేసే సుబ్రహ్మణ్యం గారింటికి అప్పుడప్పుడు వస్తారు సార్. మరి మీ అబ్బాయి అలా అరిస్తే వాళ్ళని అడగలేదా? లేదు సార్, పెద్దోళ్ళతో గొడవ పడితే మనకే నష్టమని వదిలేశాను సార్. ఓకే, ఆ సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్ సార్. సుబ్రహ్మణ్యం అంటే నందా కూర్చోండి.
ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చానండి. కాఫీ. నో థ్యాంక్స్. ఒక కేసు విషయంలో ఎంక్వైరీ కోసం వచ్చాం. కేసా? అవునండి, విక్రమ్ రాజు గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఆయన మీకు తెలుసా? విక్రమ్ తెలుసండి, నా వైఫ్ క్లాస్మేట్. అవును సార్, అతను నా క్లాస్మేట్, మా దూరపు చుట్టం కూడా. ఏంటి సార్, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదండి, అతని డీటెయిల్స్ కావాలి. అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా? యా షూర్ సార్. వెల్, మీరేం చేస్తుంటారు? నాది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది సార్. ఇదిగోండి సార్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. అమ్మా అమ్మా కొంచెం మంచినీళ్ళు తాగమ్మా. నాకేమీ వద్దమ్మా, నాకేమీ వద్దు. రండి సార్, కూర్చోండి. మా అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా సార్? అంటే విక్రమ్ రాజ్? అవును సార్, మా అబ్బాయే. అదేంటి, మేము వచ్చింది అతని కోసం. మా అబ్బాయి కనిపించట్లేదని 3 వారాల క్రితమే కంప్లైంట్ ఇచ్చాం కదా సార్. కంప్లైంట్ ఇచ్చారా? ఎక్కడ? అత్తాపూర్ స్టేషన్లోనా? అవును సార్. కానిస్టేబుల్ సార్. ఒకసారి ఆ స్టేషన్కి ఫోన్ చేసి సార్. మ్యాటర్ చెప్పు. సార్. మనల్ని రమ్మంటారేమో అడుగు. ఓకే సార్. మీ అబ్బాయి ఏం చేసేవాడు? తనకి కార్ సర్వీసింగ్ సెంటర్ ఉంది సార్. ఈ కేసు ఏంటి ఎలా వెళ్తుంది? ఇతను కనిపించకపోవటం, సంథింగ్ రిలేషన్ బిట్వీన్ శ్రీహత్య అండ్ విక్రమ్ రాజ్ మిస్సింగ్, ఏదో లింక్ ఉంది. సార్, ఆయనే వస్తానన్నారు. ఓకే, నేను మళ్ళీ వస్తానమ్మా. సరే సార్. పదండి. హలో అండి. హాయ్. నమస్తే. నమస్తే. అవును, ఆ విక్రమ్ రాజ్ మిస్సింగ్ గురించి మీ స్టేషన్లో కేసు పుట్టపోయింది సార్? అవునండి. మీ అనుమానం కరెక్ట్ కావచ్చు సార్. యా, ఆ కోణంలో కూడా ఆలోచించాలి. శ్రీ మర్డర్కి ఇతను కనిపించకపోవడానికి ఏదో లింక్ ఉందనిపిస్తుంది. ఓకే సార్, మీరు ప్రొసీడ్ అవ్వండి. ఏమైనా డీటెయిల్స్ దొరికితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. యా, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. మీ అబ్బాయి రూమ్ ఒకసారి చూపిస్తారమ్మా? అలాగే సార్, రండి చూపిస్తాను. ఇదేనా రూము? ఇదే సార్. ఆయన కనిపించకుండా పోయినప్పటి నుంచి రూమ్ ఎవరు ఓపెన్ చేయలేదా? లేదండి. ఈ ల్యాప్టాప్ ఎవరిది? మా అన్నయ్యది సార్. ఏమ్మా, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? లేదండి, ఎప్పుడూ చూడలేదు ఈ అమ్మాయిని. ఓకే, ఏమ్మా, ఈ ల్యాప్టాప్ మేము తీసుకెళ్తున్నాం. సరే సార్. కానిస్టేబుల్ సార్. మనం ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలి. ఓకే సార్. ఓకే. ఇదిగో, ఇది తీసుకెళ్ళి కార్లో పెట్టు. అలాగే సార్. శ్యామ్లా, టైం అవుతుంది, త్వరగా రావాలి. వస్తున్నానండి. ఏం వస్తున్నావు? ఇంతసేపు ఏంటి మేకప్? ప్రాబ్లం, వచ్చేస్తున్నాను కదా. బ్యాగ్ లో అన్ని పెట్టుకున్నావా? ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? కులుమనని వెళ్తున్నాను సార్. మళ్ళీ వచ్చారండి సార్. మీ భార్యను అరెస్ట్ చేసి తీసుకెళ్దామని. ఎందుకు? నా భార్య తప్పు చేసింది? తప్పు కాదు, ఒక కేసు విషయంలో నీ భార్య మీద నాకు అనుమానం వచ్చింది. అందుకే ఎంక్వైరీ కోసం తీసుకెళ్తున్నాం.
శ్యామల గారు నడవండి. వాట్? నేనెందుకు పోలీస్ స్టేషన్కి రావాలి? నీ బాయ్ ఫ్రెండ్ ఐ మీన్ విక్రమ్ రాజ్ మిస్సింగ్ విషయంలో ఎంక్వైరీ చేయాలి. ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? అవన్నీ స్టేషన్లో మాట్లాడుకుందాం. మీరు వస్తే బెటర్, లేకపోతే బలవంతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఐ గారు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అరే పప్పుసుద్దా, నీ భార్యకు ఆ విక్రమ్ గడికి అక్రమ సంబంధం ఉంది. కానిస్టేబుల్, జయ సార్ ఆవిడ తీసురా. అలాగే సార్. చెప్పు శ్యామల, నీకు ఆ విక్రమ్ ఉన్న సంబంధం తెలిసిపోయింది. అతని మిస్సింగ్కి ఈ శ్రీ మర్డర్కి సంబంధం ఏంటో చెప్పు. సార్, నాకు విక్రమ్కి సంబంధం ఉంది, కానీ అతని మిస్సింగ్కి ఈ మర్డర్కి నాకే సంబంధం లేదు సార్. అంటే నువ్వు చెప్తే మేము నమ్మేయాలా? సార్, విక్రమ్ నా బాయ్ ఫ్రెండే సార్. నా భర్త ఎప్పుడూ బిజినెస్లని తిరుగుతుంటాడు. నేను విక్రమ్ని పార్టీలో కలిశాను. మా పరిచయం ప్రేమగా మారింది. నా భర్తకి నా క్లాస్మేట్ అని పరిచయం చేశాను. మా ఇద్దరి మీద మా వారికి డౌట్ రాలేదు. రోజులు ఇలా గడిచిపోతుంటే శ్యామల, నేను మధ్యాహ్నం సాపాటుకి రావట్లేదు. ఎందుకు? ఆఫీస్లో మీటింగ్ ఇరికే. ఓకేవా? బాయ్. బాయ్. ఇంకా ఈ రమణమ్మ రాలేదేంటి? హలో హలో రమణమ్మ, ఏంటి ఇంకా రాలేదు? ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది. ఇవాళ రాలేనండి. ఏమైంది? రాత్రి నుంచి ఒకటే జ్వరం అమ్మా. అయ్యో, మరి హాస్పిటల్కి వెళ్ళలేకపోయావా? డబ్బులున్నాయా? ఉన్నాయమ్మా, వెళ్తాను. సరే, ఆరోగ్యం జాగ్రత్త. అవును, ఇంటికి ఇస్త్రీ బట్టలు ఎప్పుడు తీసుకొస్తావు మరి? నా కొడుకు బయటికి వెళ్ళాడు, వచ్చాక పంపిస్తానమ్మా. సరే అయితే. అమ్మా అమ్మా ఆ, అమ్మా లేగమ్మా. వచ్చేసావా? ఇదిగో టిఫిన్ తీసుకొచ్చాను, ఆ. ఇది తినేసి ఈ మందులు వేసుకో. వేసుకుంటాను లేరా. ముందు రాధమ్మ ఇంటికెళ్ళి ఇస్త్రీ బట్టలు తీసుకుని అమ్మగారింట్లో ఇచ్చిరా. వెళ్తాను లేవే, నువ్వు తిను. నేను తింటానులే, నువ్వు వెళ్ళు. ఒరే నాన్న, వీధి గుమ్మల్లోంచి చెళ్లకు, వెనక నుంచి వెళ్ళు. హాల్లో ఎవరైనా పెద్దోళ్ళుంటే బాగుండదు. సర్లే, నాకు తెలుసులేవే, నేను వెళ్తాను. జాగ్రత్త. మేడం
నమస్తే మేడం. మ్, అమ్మ మీకు బట్టలు ఇమ్మంది. మేడం, ఆ, రా శ్రీ. ఏంటి? ఏం లేదు మేడం, ఇవాళ కూడా అమ్మ రాలేదు. ఇక్కడ ఏదైనా పని ఉంటే చేసి పెట్టమంది. అవునా? అమ్మకెలా ఉంది? కాస్త నీరసంగా ఉంది మేడం. సరే, ఇప్పుడేం పని లేదు, సాయంత్రం రా. అలాగే మేడం. ఎవరా కుర్రాడు? మా పని మనిషి వాళ్ళ అబ్బాయి. చూడ్డానికి స్మార్ట్ గా ఉంటే ఈ చుట్టాల అబ్బాయి అనుకున్నాను. నీకంటే స్మార్టా? ఆహా. అవును, మీ పప్పు సుద్దు కూడా ఏం చేస్తున్నాడు? అబ్బా, ఇప్పుడు వాడి గురించి ఎందుకు? ఆహా, మరి ఏం చేయమంటావు? నువ్వు నవ్వితే ఎంత బాగుంటావో తెలుసా? ఆహా, ఏమో ఎవరో. ఎంఎంఎస్ పంపిద్దాం. శ్యామల, మ్యాటర్ అండర్స్టాండ్ అయిందా? ఎవరు? భయపడకు. ఈ వీడియో ఇప్పటివరకు ఎవరికీ చూపించలేదు. మనకి డీల్ కుదరలేదు.
చూపించలేదనుకో మీ ఆయన సుబ్రహ్మణ్యానికి శుభ్రంగా చూపిస్తా. వద్దు. నీకేం కావాలి? వెరీ గుడ్, పాయింట్కి వచ్చావు. త్వరగా చెప్పు, ఎవరైనా వస్తారు. ఏం లేదు, ప్రస్తుతానికి 1 లక్ష రూపాయలు కావాలి. 1,00,000? ఏ ఎక్కువైందా? కొన్ని వారానికి 50,000 ఇవ్వు, వెంటనే డబ్బులు తీసుకొని. వద్దులే, నీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది కదా? ఉండే ఉంటుందిలే, బాగా బలిసిన ఫ్యామిలీ కదా. ఆ ఏటీఎంని నీ డస్ట్బిన్లో వేసి ఆ కవర్ తీసుకొచ్చి నీ ఇంటి పక్కన వీధి ఉంది కదా, ఆ కార్నర్లో పడే. ఓకే, కవర్ పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. అర్థమైంది కదా? అర్థం అవుతుందిలే. హలో, ఏంటి కార్డు ఇచ్చో, పిన్ నెంబర్ చెప్పవా? 2456. ఓకే గుడ్. అవును, మరి నా వీడియోస్ ఎప్పుడు ఇస్తావు? అప్పుడే ఇచ్చేస్తానా? నీతో ఇంకా చాలా పని ఉంది. ఓకే బాయ్ బేబీ. హలో, హాయ్, 1 వీక్ అయిపోయింది. అకౌంట్లో డబ్బులు వేసావా? ఓకే థ్యాంక్ యూ, బాయ్. హలో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి అకౌంట్లో బ్యాలెన్స్ లేదు? మాకేం ఖర్చులు ఉండవా? అర్జెంటుగా 50,000 ఇయ్యి. శ్యామలా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకింత డల్గా ఉన్నావు చెప్పు. ప్లీజ్ శ్యామలా చెప్పు, నీకు నేను ఉన్నానుగా. ఇది ఇది ఎవరు చేశారు? ఎవరో తెలీదు, నన్ను బాగా టార్చర్ పెడుతున్నాడు. నాకెందుకు చెప్పలేదు? ఎవరికైనా చెప్తే నేను మా ఆయనకి చూపిస్తానని బెదిరిస్తున్నాడు. అలా బెదిరించి బెదిరించి డబ్బులు తీసుకుంటున్నాడు. మరి ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు. ఓకే కూల్, నేను డీల్ చేస్తాను. వాడికి ఫోన్ చేయి. అమ్మా అమ్మా, వస్తున్నాను రా. ఓకే కూల్, నేను డీల్ చేస్తాను. వాడికి ఫోన్ చేయి. అమ్మా అమ్మా, వస్తున్నాను రా. హలో చెప్పండి శ్యామల గారు. హలో. ఓ విక్రమ్ రాజ్ గారికి ఈ విషయం తెలిసిపోయిందా? రేయ్, ఎవడ్రా నువ్వు? సార్ రెస్పెక్ట్ ఇవ్వండి సార్. ఓకే సారీ, ప్లీజ్ నీకేం కావాలో చెప్పు.
కానీ ఇబ్బంది పెట్టకు. ఆ వీడియో నాకు ఇచ్చేసి. ఓకే, నాకు చాలా డబ్బు కావాలి. అది ఇచ్చేసారనుకో నేను మీకు వీడియో ఇచ్చేస్తాను. ఓకే, నువ్వు అడిగిన దానికన్నా ఇంకొక 1,00,000 ఎక్కువ ఇస్తాను. ప్లీజ్ ఆ వీడియో ఇచ్చే. ఓకే, డీల్. ఎక్కడ కలవమంటారు? ఓకే, వచ్చేస్తాను. ఓకే, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఓకేనా? ధైర్యం కూడా. ఎవరు మీరు? ఏయ్, ఎవరు మీరు? ఏయ్, ఎందుకు కొడుతున్నారు? ప్లీజ్ అన్న, కొట్టొద్దనా సార్. సార్ ప్లీజ్ సార్, కొట్టదు సార్, కొట్టొద్దని చెప్పండి సార్, దండ పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్, ఏయ్. మీ వీడియో మీకు ఇచ్చేస్తాను సార్. ఇంకొకసారి ఎప్పుడైనా ఇలా చేసావో చెయ్యండి సార్, చేయను ప్రాణం తీస్తాను. సార్. సార్ వద్దు. లేవరా రాస్కెల్, అది ఇవ్వు. బా. ఎంఎంఎస్ వచ్చిందండి. హలో, ఏంటి చూసావా వీడియో? మనుషులు పెట్టి కొట్టించేస్తే భయపడిపోతాను అనుకున్నావా? ఏంటి కొట్టారా? నోరు ముయివే, వదలను. ఈ వీడియో నెట్లో పెట్టేస్తాను, ప్రెస్ మీట్ పెట్టి అందరికి ఇచ్చేస్తాను, సీడీ చేసి ఫ్రీగా పంచేస్తాను అందరికి, అందరి సెల్ ఫోన్లోకి ఎక్కిచ్చేస్తానే. ప్లీజ్ ప్లీజ్ ఆ పని మాత్రం చేయకు. విక్రమ్ అలా చేస్తారని అనుకోలేదు. నన్ను నమ్ము. నేనెంత డబ్బిచ్చానో తెలుసా? వద్దు, నాటకాలు ఆడకు. నన్ను చంపించాలని ప్లాన్ చేస్తావా? నేను చెప్పిన పని చేస్తాను, ఇప్పుడే చేస్తాను. వద్దు వద్దు ప్లీజ్. నువ్వెంత అడిగితే అంత ఇస్తాను. నాకు డబ్బొద్దే, నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఏంటి సైలెంట్ అయిపోయావు? ప్లీజ్ అలా కాదు. నీకెంత డబ్బైనా. నాకు డబ్బొద్దని చెప్పాను కదా. నువ్వు కావాలి, నువ్వే కావాలి. నువ్వు రా. నీకు టైం కూడా లేదు, డెసిషన్ నువ్వే తీసుకో. ప్లీజ్ చెప్పిన మాట వినవా? అయితే ఫోన్ పెట్టు. ప్లీజ్ వద్దు, దయచేసి కట్ చేయొద్దు. నాకు కొంచెం టైం ఇవ్వు. నీకు నేను టైం ఇవ్వను. నువ్వు చెప్పిన దానికి నేను రెడీ, కానీ నాకు కొంచెం టైం కావాలి. ఓకే, టైం తీసుకో, గంట టైం తీసుకో. గంట తర్వాత నేను వస్తా. వద్దు, ఈరోజు మా ఆయన రిలేటివ్స్ వస్తున్నారు. ప్లీజ్ రేపైతే ఓకే. ఓకే, నీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇంకోసారి నిన్న విక్రమ్ గారితో నేను చూడకూడదు. అలాగే, నీ ఇష్టమే. శ్రీ, నువ్వా?
అవును, ఏ షాకింగ్ గా ఉందా? పద లోపలికి. నన్ను అన్యాయం చేయొద్దు, నీకు దండం పెడతాను ప్లీజ్. చెప్పింది గుర్తుంది కదా? వాడు మళ్ళీ ఇంకోసారి ఇటువైపు రాకూడదు. నేను రేపు మళ్ళీ వస్తా. ఏంటి రోజు వస్తున్నా మొహమాట పడుతున్నావా? మొహమాటాలు లేవు. అబ్బా, నిన్ను అస్సలు వదలబుద్ధి అయ్యట్లేదు తెలుసా? శ్యామల, ఆగు. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఎన్నాళ్ళుగా జరుగుతుంది ఈ పని? చెప్పు. ఏంటి అరుస్తున్నావు? ఇదంతా జరిగింది ఎవరి వల్ల? నీ వల్ల కాదా? అయితే అయితే ఎలా చేస్తావా? చెప్పకుండా దాచేస్తావా? చెప్తే మాత్రం నువ్వేం చేస్తావు? నువ్వెవరు నా తాళి కట్టిన భర్తవా? అయితే ఎలా చేస్తావా? చెప్పకుండా దాచేస్తావా? చెప్తే మాత్రం నువ్వేం చేస్తావు? నువ్వెవరు నా తాళి కట్టిన భర్తవా? అసలు మనిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఎవరికీ చెప్పుకోలేను. దరిద్రుడు వాడు తోడయ్యాడు. అయితే మాత్రం నాకు తెలియకుండా ఇవన్నీ చేసేస్తావా? ఛీ! అసలు నువ్వు ఇలాంటి దాని తెలియక. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను బజార్ దాన్ని అనుకుంటున్నావు కదూ? పో, బయటికి పో. ఆ తర్వాత విక్రమ్ని ఎప్పుడు కలిసావు? లేదు సార్, ఆ రోజు నుంచి అతన్ని కలవటం కానీ ఫోన్లో మాట్లాడటం కానీ చెయ్యలేదు సార్. ఓకే. ఎన్ని రోజుల ముందు సంఘటన జరిగింది? ఈ రోజుకి 5 వారాలు అయింది సార్. ఎంక్వైరీ ఫినిష్ అయ్యేంత వరకు నువ్వు మా కస్టడీలో ఉండాల్సి ఉంటుంది. జయ, ఈ అమ్మాయిని తీసుకెళ్ళు. సుబ్రహ్మణ్యం శ్యామల కాలేజ్ ఇవ్వు. సార్ ఇదిగోండి సార్. ఇలా చూడు, నువ్వు పని చేయి. ఆ సుబ్రహ్మణ్యం కంపెనీకి సంబంధించి ట్రావెల్ డెస్క్లో ఒకసారి ఎంక్వైరీ చేయి. అలాగే సార్, షూర్.
ఎన్న సార్ ఎన్న నా భార్యని తీసుకొచ్చారా? లేదు, నిన్ను కూడా తీసుకెళ్ళటాకొచ్చాను. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏ అర్థం కావట్లేదా? నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చాను. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? వారెంట్ ఎదుకా? మనుషులను చంపేవాడికి వారెంట్ అవసరమా? ఉండండి, నా లాయర్తో మాట్లాడతాను. హ్మ్? కానిస్టేబుల్ సార్ తీసుకురండి. పద. పదండి. సార్ ఏం సార్ ఇది? కొట్టి మరీ తీసుకొచ్చారు. ఇదేం బాలేదు సార్. మీరేమైనా మాట్లాడాలంటే మా లాయర్తో మాట్లాడండి. ఇంట్లో మాట్లాడేది. విజయ్ సార్. వాడిని తీసుకురా. ఓకే సార్. రాత్రి మీ డ్రైవర్ని తీసుకొచ్చి కోటింగ్ ఇస్తే మొత్తం చెప్పాడు. ఇప్పుడు చెప్పు, వాడిద్దరిని చంపింది నువ్వే కదా? చెప్పు, నువ్వే కదా చంపింది? అవును సార్, నేనే చంపాను. ఆ ఇద్దరిని నేనే చంపాను సార్. నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం సార్. కానీ తను నన్ను మోసం చేసింది. ఆ విక్రమ్ గాడు, ఆ శ్రీగాడు ఇద్దరూ నా లైఫ్లోకి వచ్చి నన్ను బాధ పెట్టారు సార్. అవును, అన్ని సర్దేశావా? మొత్తం సర్దేశాను. అరే చూస్తాను. వద్దు. చెప్తున్నా. అయ్యో. మ్యాటర్ అర్థమైందిగా. ఒక ప్రైవేట్ డిటెక్టివ్గా మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నా భార్య గురించి నాకు క్లియర్గా తెలియాలి. డెఫినెట్గా విత్ ఇన్ 2 డేస్లో మీకు డీటెయిల్స్ అన్ని చెప్తాను. సార్, మీరు అనుమానించిందే కరెక్ట్ సార్. నేను ఊహించిన అబద్ధం అవుతుందేమో అనుకున్నాను, కానీ నిజమైపోయింది. ఇది కాక ఇంకో నిజం కూడా ఉంది సార్. ఏంటిది? వాడు కాకుండా ఇంకోడు కూడా మీ ఇంటికి వస్తున్నాడు. వాడి డీటెయిల్స్ చూడండి. చెప్పండి సార్, మీరు ఏం చెప్పినా చేస్తాను. తీసుకో. సార్ డబ్బులు ఎందుకు సార్? పర్లేదు, తీసుకో. హలో. హలో విక్రమ్, నిన్ను అర్జెంటుగా కలవాలి. ఎందుకు ఏంటని అడగొద్దు. ఏమైంది? నాకు డీటెయిల్గా మాట్లాడే టైం లేదు. ప్లీజ్, రాత్రి 9ంటికి మనం ఎప్పుడూ కలిసే స్పాట్కి రా. నీతో అన్ని విషయాలు చెప్తాను. వీడిని ముక్కలు ముక్కలుగా నరికి దూరంగా పడే. అలాగే సార్. కానీ శ్రీ, చాలా అర్జెంట్. ఎందుకు ఏంటని అడగొద్దు. వెంటనే మా ఇంటి దగ్గర రోడ్ చివరికి రా. థ్యాంక్ యూ సార్. ఓకే.
సార్ సార్ వద్దు సార్ సార్ ఎవరు వస్తున్నారు పక్కకి పట్టు త్వరగా త్వరగా మనం పడేద్దాం పట్టు వాళ్ళిద్దరిని నేనే చంపాను సార్. నీ భార్యను కూడా చంపాలనుకున్నావు. నువ్వు నీ భార్య కులు మనాలి బయలుదేరారు. వెళ్ళటానికి నువ్వు 2 టికెట్లు తీసుకున్నావు, కానీ వచ్చేటప్పుడు 1 టికెటే బుక్ చేసావు, అది నీ పేరు మీద. అంటే నువ్వు కులు మనాలిలో నీ భార్యను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసావు, అవునా? అవును సార్, దీన్ని కూడా చంపేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగింది. చూడు మిస్టర్ సుబ్రహ్మణ్యం, ఆ స్త్రీ అత్యాస ఆడంబరాలకు పోయి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. విక్రమ్ శ్యామల అక్రమ సంబంధాలకు బానిసలై వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఈ డ్రైవర్ రవి డబ్బుకు ఆశపడి హత్యలకు సహకరించాడు. మరి నువ్వు ఆలోచన కోల్పోయి హత్య మీద హత్య చేసి హంతకుడుగా మారిపోయావు. చూడు, విచక్షణ జ్ఞానం కోల్పోతే మనిషికి మృగానికి తేడా ఉండదు. దానికి నిలువెత్తు నిదర్శనం నువ్వే. కానిస్టేబుల్స్ సార్ తీసుకెళ్ళండి. ఎస్ సార్.